యువతను ఏదో చేయాలి, యువతలన్నింటిలో ముందంజలో ఉండాలని చెప్పేసి ఈ పండుగ పూట ప్రతి ఒక్కరు పండుగ పూట వేరు వేరు ఊర్లో పోతే అన్న నా కాన్స్టిట్యూన్సీలో ఉండాలి, కుటుంబాన్ని పక్కన పెట్టేసి 7 రోజులు చాలా తక్కువ టైంలో 2 రోజులు 3 రోజులు అనౌన్స్ చేసి 72 టీంలు ప్రతి పంచాయతీ నుంచి కూడా 72 టీంలు ఏర్పాటు చేసి 72 మందిని తక్కువ టైంలో ఆడించాలంటే ఆషామాషి కాదు. అదేవిధంగా ప్రభుత్వం మన లేకపోతే గ్రౌండ్ లేరు, స్థలాలు లేరు, అన్ని విధాలుగా అబ్జెక్షన్ పెడతా ఉంటారు. ఎన్ని కేసులు పెట్టినా లెక్క చేయమని చెప్పేసి అన్నింటిలో కూడా పోరాడి యువత కోసం క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ మరీ అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పి సభను తెలియజేస్తున్నా. యువతకు ఆదర్శంగా ఉండి అటు అన్న కూడా యూత్ గా ఉన్నాడు. చూస్తే కలవపూర్ మేమంతా రైతు చొక్కాలు వేసుకున్నాము, అన్న మాత్రం కలర్ చొక్కాలు వేసుకుంటున్నాడు. అన్నదే అన్న చొక్కా మార్చుకోవచ్చు అంటే చొక్కా అవసరం క్రికెట్ మ్యాచ్ కదా యూత్ లాగా ఉంటారని చెప్పేసి అన్నదే ఉంచాడు. నిజంగా ఇంత తక్కువ టైంలో ఇంత భారీ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి అందరినీ ప్రతి ఒక్కరిని కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి సర్పంచ్ ని పెద్దలందరినీ సహకారంతో తీసుకొని ఈ ఆర్గనైజింగ్ టీం కూడా మంచి టీం ఏర్పాటు చేసి అన్న ఎలక్షన్ కి ఎంత మంచి టీం ఏర్పాటు చేశారో